హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చెప్తున్నాను. ఇది మీకు నచ్చితే ఇంకొక వీడియో చేస్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను. మీకు నచ్చిందంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సంఖ్యమానము డిఎస్సిలో 3rd to 8th క్లాస్ వరకు ఉంటుంది. 9th 10th ఉంటుంది, బట్ అంత డెప్త్గా అడగరు. 8th వరకు చూసుకుంటే సరిపోతుంది. అసలు ఫస్ట్ సంఖ్యమానంలో అంకెలు అంటే ఏంటి మనం నేర్చుకుంటాం. అంకెలు వచ్చేసి అంకెలు అనగా 0 to 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటారన్నమాట. ఈ వీటినే అంకెలు లేదా సంజ్ఞలు లేదా గుర్తులు అంటారు అన్నమాట. ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం 0 నుండి 9 వరకు, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 9 అలా ఎన్ని వచ్చాయంటే 10 వచ్చాయి అన్నమాట. వీటిని ఏమంటారు అంటే దశాంశమానం అని అంటారు. వీటితోని ఎన్ని సంఖ్యలని మనం రాసుకోవచ్చు. అవి ఎన్నైనా దానికి ఏమంటారు అనంతమైన రాసుకోవచ్చు అన్నమాట. అలాగే అవి కాకుండా 0,1 మనం ఉపయోగించి రాస్తే అవి ఓన్లీ 2 అంకెలతో మాత్రమే సంఖ్యను రాయగలం. ఎన్నైనా మనం 2 అంకెలతోనే 0,1. దీన్ని ఏమంటామంటే ద్విసంఖ్యమానం అంటున్నాం. ఈ ద్విసంఖ్యమానాన్ని ఇంగ్లీష్లో బైనరీ సిస్టమ్ అని అంటారు. దశాంశమానాన్ని డెసిమల్ సిస్టమ్ అంటాం. బైనరీ సిస్టమ్ అనేది కంప్యూటర్స్లోనే యూజ్ చేస్తాం అన్నమాట. మనకి ఫస్ట్ డెసిమల్ సిస్టమ్ అనేది ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే భారతీయుల్లో అప్పట్లో కంక అనే పండితుడు అనమాట. అతను కంక అనే పండితుడు విదేశాలకు ఎక్కువగా యాత్రలు చేస్తూ తిరుగుకునేవాడు అనమాట. ఫస్ట్ భారతీయులు కదా మనకి పరిచయం చేశారు డెసిమల్ సిస్టమ్ అని. ఆ తర్వాత అరబ్బులు భారతీయులు అనమాట అరబ్బులకి ఇచ్చారనమాట. అది ఎలా అంటే కంక అనే పండితుడు అన్ని దేశాలు తిరిగేవాడు అనమాట. అందులోని అరబ్బు దేశం కూడా వెళ్ళి వాళ్ళకి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని ఇచ్చాడు అనమాట. ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించింది బ్రహ్మగుప్తుడు. ఇందులో సంఖ్యమానం గురించి పూర్తిగా దశాంశమానం గురించి పూర్తిగా వివరించబడి ఉంటుంది అన్నమాట. అలా అరబ్బులు కూడా నేర్చుకుంటారు అన్నమాట. ఈ అరబ్బులు పాశ్చాత్య దేశాలకు కూడా ఇస్తారు అన్నమాట. పాశ్చాత్య దేశాలకు ఇస్తారు. పాశ్చాత్య దేశాల వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టాలని పెడతారు. ఏం పేరు అంటే ఫస్ట్ ఇది భారతీయులు కదా మనకి పరిచయం చేశారు. అందువల్ల భారతీయులు ఏమంటారు హిందూ అంటారు అన్నమాట. పాశ్చాత్య దేశాలు ఎవరి వల్ల వచ్చింది అరబ్బు వాళ్ళు వచ్చింది. అందువల్ల హిందూ అరబిక్ సంఖ్యమానం అని పేరు పెట్టారన్నమాట. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా కావాలంటే నేను నెక్స్ట్ కూడా ట్రై చేసి పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.